తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలం అని చెప్పుకునే వాళ్ళ ప్రవర్తన ఈ మధ్యకాలంలో మితిమీరిపోయింది. లేటెస్ట్గా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో ఒక టోల్ గేట్ దగ్గర ఒక వీడియో చేశాను నేను. ఏ నాగరిక సమాజంలో కూడా అంత అడ్డగోలుగా ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి, రూలింగ్ పార్టీ కార్యకర్తలు కాబట్టి టోల్ గేట్లో పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళని, స్టాఫ్ని ఇష్టారాజ్యంగా కొట్టచ్చు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోవచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో డెవలప్మెంట్ అయింది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు చేసిందే. ఇదేంటంటే బెంగళూరులో ఒక స్టాండప్ కామెడియన్ తన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు, దాని సెట్ అంటారు ఇంగ్లీష్లో, తన సెట్ స్టార్ట్ చేసే ముందు తెలుగుదేశం కార్యకర్త ఒక అతను స్టేజ్ మీదకి వచ్చి చేసిన అల్లరి, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇంకొక ఇద్దరు వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకొని స్టేజ్ మీదకి వచ్చి అతన్ని బెదిరించిన విధానం, అతన్ని బూతులు తిట్టిన విధానం మొత్తం దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చింది. దీని నేపథ్యం ఏంటి? శరత్ ఉదయ్ అనే అతను హైదరాబాద్కు చెందినటువంటి స్టాండప్ కామెడియన్. ఈ మధ్యకాలంలో దేశంలో స్టాండప్ కామెడీ బాగా పెరిగింది. స్టాండప్ కామెడీ అంటే నిలబడి సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల మీద జోకులు వేయడం, ఎగతాళి చేయటం, హేళన చేయడం. ఏ సమాజంలోనైతే కామెడీ, ఇప్పుడు స్టాండప్ కామెడీ అనుకోండి, అది ఉంటుందో ఆ సమాజం ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే ఇటువంటి కామెడీని శిక్షిస్తారో, అట్లా కామెడీ చేసే వాళ్ళని జైల్లో పెడతారో, కేసులో పెడతారో, అక్కడ సమాజం ఆరోగ్యకరంగా లేదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. లేటెస్ట్గా ఏపీలో ఈ రకమైన పరిణామాలు జరుగుతున్నాయి. అంటే కామెడీని కూడా మేము సహించమని ఏపీలోనే జరుగుతున్నాయి అనుకుంటే, ఇప్పుడు బెంగళూరులో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మరీ గొడవ చేశారు. సో ఈ శరత్ ఉదయ్ అనే స్టాండప్ కమెడియన్ను తన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు బెంగళూరులో సోలో షో, అది ఒక వ్యక్తి, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద సీసీటీవీ ఫుటేజ్ ఇది. వాళ్ళ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా వచ్చారు, డిస్టర్బ్ చేయడానికి వచ్చారు, గోల చేయడానికి వచ్చారు అని మనకు అర్థమవుతుంది. అబ్జర్వ్ చేస్తే ఒక మూల కూర్చున్నారు. అతను వచ్చాడు, శరత్ ఉదయ్ అనే స్టాండప్ కామెడియన్ స్టేజ్ మీదకి వచ్చాడు, హలోని పలకరించాడు అందరినీ. ఒక అతను స్టేజ్ మీదకి ఎక్కాడు. మీరు చూడండి, ఎక్కినప్పుడేమో మర్యాదగా మాట్లాడాడు, అంటే మర్యాదగా మొదలుపెట్టాడు. మీ కామెడీ అంటే ఇష్టం కానీ మీరు మా పార్టీ మీద, మా నాయకుల మీద చాలా ఇన్సల్టింగ్ కామెంట్లు చేశారు అన్నట్టుగా మొదలుపెట్టాడు. Hello. I'll go back and come. Yes, sir. Okay. Hi. Hi. How are you? Oh, very sad find that. Thank you so much for coming. You are on course, yes, sir. No, thank you. Sir, unanda. మీకు నేను అభిమాని, చాలా బాగా కామెడీ చేస్తారు. ఒకరితో ఉండండి, మాట్లాడేటప్పుడు మేము మాట్లాడతాం, మీరు కామెడీ చేస్తారు, మేము చేస్తాం. ఓకే, కామెడీ నవ్వులాగా ఉండాలి. కానీ మీరు ఒక షోలో ఏం చేసినారంటే, మా నాయకుడు అది మొదలుపెట్టిన కాసేపటికి కింద కూర్చున్న మరొక ఇద్దరు, వీళ్ళు కూడా సపోజ్ టు బి టీడీపీ యాక్టివిస్ట్స్, వాళ్ళు కూడా వచ్చారు. ఇక వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళ టోన్లో మార్పు చూడండి. బెదిరించటం, డిమాండ్ చేయటం, గద్దించటం. ఏం జరిగిందంటే, ఎప్పుడో 2 ఏళ్ల నాడు 2024 డిసెంబర్లో ఈ శరత్ ఉదయ్ అనే అతను ఈ స్టాండప్ యాక్ట్ చేశాడు. అందులో చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ మీద చాలా జోకులు వేశాడు. ఆ జోకులు చాలా గట్టిగానే ఉంటాయి, బాగానే తాకుతాయి ముళ్ళలాగా. అంటే వాటిని అక్కడ అతను ఆ జోకులు వేసినప్పుడు ఉండుండ్రు, కానీ దాని తర్వాత యూట్యూబ్లో పెడతారు కదా, అది చూసి అల్లరి మొదలు పెడతారు. దాని మీద గొడవ అయింది. నువ్వు మా చంద్రబాబు నాయుడు గారి మీద జోకులు వేస్తావా, మా లోకేష్ గారి మీద జోకులు వేస్తావా, మేము ఊరుకోమని విపరీతంగా అతనికి అబ్యూజివ్ మెసేజెస్ వచ్చినాయట. బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి కదా. ఇవన్నీ చూసి అతను సారీ చెప్పాడు. ఇప్పుడు నేను సారీ చెప్పాను, నాకు కాలేజ్ ఒకసారి రికార్డ్ చేయండి, మళ్ళీ సారీ చెప్తాను. ఒకసారి సార్ ఆల్రెడీ నాకు 2 సంవత్సరాలు ఒకసారి చూడండి, యూట్యూబ్
ఏందా సారీ బ్రో is this being recorded? Yeah. లోకేష్ బాబు గారికి నువ్వు ఏమన్నావు? Audience, really sorry. చెప్పు ఇప్పుడు. ఒక్క నిమిషం. మీ పేరు చెప్పండి ఒకసారి. మీ అందరూ మీరు వచ్చారని చెప్పండి. గుతం మూసుకొని సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎట్లాంటి ఎలా మాట్లాడినారా? ఆయన నక్సలైట్ నేను ఎప్పుడు అనలేదు సార్. లైట్ లో చంపేకపోతే దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను సార్ నేను అయిపోయింది అంతటితో అది. ఇది 2024 డిసెంబర్లో సంగతి ఇది. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు వెళ్ళారట వీళ్ళు 2026 ఏప్రిల్ నెలలో. అది అయిపోయిన అధ్యాయం కదా. రెండు నారా లోకేష్ను చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవసరం లేదు. వీళ్ళు ఎంత అట్రాషియస్గా బిహేవ్ చేశారంటే ఆ స్టేజ్ మీద ఇప్పుడు ఆ వార్త దేశవ్యాప్తంగా రావడం వల్ల ఆ కమెడియన్ గతంలో చేశాడు అని చెప్తున్నటువంటి కామెంట్స్ కంటే ఇదిగో ఈ మీడియా కవరేజ్ వల్ల టీడీపీ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎక్కువ డ్యామేజ్ అయింది. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత ఇటువంటి మొద్దులు, ఇటువంటి చదువులేని వాళ్ళు, ఇటువంటి రౌడీ మోక ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారు కాబోలు అని చెప్పి దేశవ్యాప్తంగా అందరూ అనుకునే అవకాశం కూడా ఉంది. ఈ కవరేజ్ మూలంగా వాళ్ళు ప్రవర్తించిన విధానం మూలంగా ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఆ సంభాషణ చూడండి. నేను ఎప్పుడో 2024లో చేశాను ఆ వీడియో. దాని మీద నేను అప్పట్లోనే క్షమాపణ కోరాను అని చెప్పాడు అతను. అంతటితో వదిలేయించుకొని వాళ్ళు వచ్చింది షో చేయడం కోసం, తద్వారా ఎవరో నాయకుల్ని మెప్పించడం కోసం. మరి అది చూసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సంతోషపడతారేమో నాకైతే తెలియదు. ఎందుకంటే అక్కడ నిలబడి ఆ స్టేజ్ మీద జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ అని చెప్పి నినాదాలు చేశారు. జై లోకేష్ అన్న, జై చంద్రబాబు నాయుడు. ఎక్కడో బెంగళూరులో జరిగేటువంటి ఒక స్టాండప్ కామెడీ యాక్ట్లో స్టేజీ మీదకి వెళ్ళి ఆ నినాదాలు చేయాల్సిన అవసరం ఉందా? ఏమన్నా సందర్భ శుద్ధి ఉందా? సారీ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. వీళ్ళతో గోల ఎందుకని చెప్పి ఆయన మళ్ళీ సారీ కూడా చెప్పాడు స్టేజ్ మీద. ఆ షరతోదాయ్ ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సారీ అట. సారీ చెప్తున్నాను అని చెప్పి అతను చెప్పాల్సి వచ్చింది. అది చూసిన వెంటనే కనీసం లోకేష్ గారు అయినా రియాక్ట్ అయి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు బహుశా వీటిని చూసి ఉండరు అనుకోండి. లోకేష్ గారికి పెద్ద టీం ఉంది కాబట్టి చూసి ఇటువంటి వాటిని నేను ప్రోత్సహించను, ఎవరో క్రిటిసైజ్ చేసినంత మాత్రాన, హేళన చేసినంత మాత్రాన, ఎస్పెషల్లీ స్టాండప్ కామెడీ యాక్ట్లో చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రాజకీయంగా నారా లోకేష్ ఎన్నో మాటలు అన్నారు గతంలో. అప్పుడు లేని బాధ ఇప్పుడేంటి? అందులో కమెడియన్స్ చేస్తే కమెడియన్స్కి మ్యాలిస్ ఉండదు, వాళ్ళకేమో రాజకీయ ప్రయోజనాలు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పాడు, నేను టీడీపీనే కాదు వైఎస్ఆర్సీపీని కూడా చేశాను అన్నాడు. ఇట్లా కామెంట్స్ లేక హేళన. కామెడీ యాక్ట్లో ఎవరిని ఎగతాళి చేయాలో, ఎంత ఎగతాళి చేయాలో నిర్ణయించేది రాజకీయ పార్టీల నాయకులు కాదు, కార్యకర్తలు కాదు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళవచ్చు డిఫమేషన్ కింద. దానికంటే ముఖ్యం ఏంటంటే స్టాండప్ కామెడీలో చేసేటువంటి వ్యాఖ్యల మూలంగా ఏ రాజకీయ పార్టీకి రాజకీయంగా నష్టం జరగదు. అది ఆరోగ్యకరమైన విమర్శ. యాక్చువల్గా అక్కడ ఉద్దేశం ఏంటి? ఆ రకమైన వ్యాఖ్యలు చేసి జనాన్ని నవ్వించటం. ఏపీలో ఉన్న ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఈ విషయంలో సరిగ్గా లేదని చెప్పడానికి ఇంకొక 2 ఉదాహరణలు. ఇంకొక 2 కమెడియన్స్ కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారని చెప్పి వాళ్ళని కేసులు పెట్టారు లేటెస్ట్గానే. ఆ 2 కమెడియన్స్ పేర్లు అనుదీప్ కటికాల, ఇంకొకతను రఫీక్ అహ్మద్. వీళ్ళల్లో అనుదీప్ అయితే తెలుగు పేరులాగానే ఉంది, బహుశా రఫీక్ కూడా తెలుగువాడే అనుకుంటాను, ఎందుకంటే వైజాగ్లో కూడా షో చేశాడు అతను. వీళ్ళు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కొన్ని కామెంట్ చేశారట. అందుకని ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టారట. కేసులు పెడితే ఊరికి కేసు నమోదు చేసుకొని విచారించడం కాదు, యాక్చువల్గా ఎక్కడికో వెళ్ళి అరెస్ట్ చేశారు. అనుదీప్నేమో ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో అక్కడ దాకా వెళ్ళి మరీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. రఫీక్ అహ్మద్ ఏమో విశాఖపట్నంలో ఒక షో చేయడానికి వెళితే అక్కడ అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే సినిమా రంగం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు అభిమానులు ఉంటారు, వాళ్ళు ఇదిగో ఒక మాట అన్నా కూడా ఊరుకోరు. అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు, కానీ ఆ సినిమా రంగం వ్యవహారం అంతే కదా.
కానీ రాజకీయ రంగంలో మొదటి నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా ఇదే వైఖరి ఉండటం చాలా ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మీడియా ఫ్రీడమ్ పట్ల గౌరవం చాలా ఉండేది. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మీడియాలో కొన్ని వర్గాలు ఉంటాయి కదా, ఎప్పుడు తీవ్రంగా క్రిటిసైజ్ చేయటం, హేళన చేయటం, ఇన్సల్ట్ చేయటం, హ్యూమిలేట్ చేయటం, ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఎన్టీఆర్ ఎవరి మీద కూడా పగ తీర్చుకోవడానికి ట్రై చేయాల, ఎవరి మీద కేసు పెట్టాల. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన మీద పెద్ద ఎత్తున నెగిటివ్ కవరేజ్ చాలా ఉండేది, తెలుగు మీడియాలో, లోకల్ ఇంగ్లీష్ మీడియాలో కూడా. కానీ ఆయన కూడా ఎప్పుడు వాటి గురించి మాట్లాడేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈనాడు, జ్యోతి, రాధాకృష్ణ ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. అంతకుముందు ఎన్నడూ మాట్లాడేవాడు కాదు రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. ఆ రకంగా మీడియా పట్ల ఒక రకమైన గౌరవభావంతో ఉండేవాళ్ళు, ఎవరైనా విమర్శించినా పట్టించుకునేవాళ్ళు కాదు. అట్లాంటిది ఈ మధ్యకాలంలో ఈ రకమైన ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ శరత్ ఉదయ పట్ల ఆ బెంగళూరులో కామెడీ షోలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతోటి వాళ్ళు వ్యవహరించిన తీరు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ విషయంలో ఈ ఇద్దరు కమెడియన్స్ని ఈ విధంగా హెరా చేయటం కానివ్వండి, కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇవేవి కూడా కూటమి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి మంచివి కాదు. ఆ పార్టీ దారి తప్పుతోంది అని చెప్పటానికి ఒక ఉదాహరణగా ఉంటాయి ఇవి. వీటిని వెంటనే కరెక్ట్ చేసుకోకపోతే ముందు ముందు తెలుగుదేశం పార్టీ అంటే గతంలో ఏ విధంగానైతే వైఎస్ఆర్సీపీని రౌడీల పార్టీగా చాలామంది భావించేవాళ్ళు, అట్లానే టీడీపీని కూడా భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద ఇటువంటి స్టాండప్ యాక్ట్లు చాలా జరిగినాయి లోకల్గా, పొలిటికల్లీ మోటివేటెడ్. అవి అందరికీ తెలుసు. చాలామంది యూట్యూబ్లో షోలు చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా, ఆయన అనుకరిస్తా. అప్పుడు వాళ్లే కేసులు పెట్టాల అటువంటి వాళ్ళ మీద. అలాంటిది మీడియా పట్ల ఎంతో కొంత లిబరల్గా ఉంటుంది అని చెప్పి అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రకంగా ప్రవర్తించడం, ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు అని చెప్పుకొని ఆ టోల్ గేట్ దగ్గర సిబ్బందిని కొట్టడం, లేకపోతే ఎక్కడో బెంగళూరులో కోరమంగళలో జరుగుతున్నటువంటి కామెడీ షోలోకి చొరబడి అతను అందరి ముందు బెదిరించటం, ఇట్లాంటివి చేస్తే టీడీపీ ఈజ్ నో డిఫరెంట్ అని చెప్పి అందరూ అనుకుంటారు. మరి టీడీపీ నాయకత్వం అందుకు సిద్ధపడుతుందేమో తెలియదు. ఇప్పటికైనా మేల్కొని ఎవరైనా కార్యకర్తల పేరుతోటి ఇష్టారాజ్యంగా ఇట్లా బిహేవ్ చేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే తెలుగుదేశం పార్టీ కూడా మరొక రౌడీ మోకల పార్టీగా మారేటువంటి అవకాశం ఉంది.